చదువుకు పూర్తి భరోసా ప్రభుత్వం నుంచి మెటీరియల్ కిట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం. 4 నెలలలోపు పని పూర్తి చేస్తామని హామీ. మన భూమా మన ధీమా 8వ రోజు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించిన సిపిఐ నాయకులు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు సమర్పించిన నంద్యాల ప్రముఖులు, అధికారులు. హర్యానా ఎన్నికరా ఒకరికి అవకాశం గట్టి చెప్పరి. గౌరవనీయులు న్యాయశాఖ డిగ్రీ ఖచ్చితంగా ఉంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? ఓయ్, నువ్వు ఇంటర్ అయ్యాక ఏ గ్రూప్లో జాయిన్ అవుతావు? ఇంటర్ అయ్యాక, డిగ్రీ అయ్యాక ఏ జాబ్? నర్సింగ్. ఏఎస్డబ్ల్యూ అయినటువంటి గౌరవనీయులైన రంగారెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానించడం జరుగుతున్నది. అట కొంచెం దగ్గర అట అన్న ఎబ్నేజర్ అన్న కొంచెం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్,
నెక్స్ట్ వచ్చేసి అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈనాడు ఇక్కడ కార్యక్రమం వచ్చేసి వసతి గృహ విద్యార్థులకు అమ్యూనిటీస్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అమ్యూనిటీస్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ జిల్లా నందు బెడ్షీట్స్, స్పోర్ట్స్ షూట్స్, టవల్స్, స్వెటర్స్, నైట్ డ్రెస్సెస్ మొత్తం 4700 మంది విద్యార్థులకు సార్. అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంద్యాల హెడ్ క్వార్టర్లో 5 వసతి గృహాలు ఉన్నాయి సార్. అందులో వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నాం సార్. మరి ముఖ్య విషయం ఏమంటే సార్, కల్పించాలన్నటువంటి గవర్నమెంట్ సదుద్దేశంతో మనకు వసతి గృహంలో పిల్లలు ఆర్ఓ ప్లాంట్స్ శాంక్షన్ చేయడం జరిగింది సార్. అవి కూడా ఆల్రెడీ అందులో 14 ఉన్నాయి సార్. ఇంకొక 3 మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వరకు సార్ 10వ తరగతి నెక్స్ట్ వచ్చేసి మంచి కోడ్లు ఉండాలి, కాంపిటేటివ్ వెళ్ళి ఆ కష్టపడే మనస్తత్వం ఉండాలి. వన్ రోజు మీరు ఏ విధంగా మీరు చెప్పగలిగారు. సో ఇక్కడ చాలా మంది చెప్పి మనకి గవర్నమెంట్ వీళ్ళు ఎన్ని గంటలకు వెళ్ళి తిరిగి ఎన్ని గంటలకు వచ్చారు, ఎప్పుడు సైజులు ఉన్నాయి, అన్ని సైజులు ఉన్నాయి. దృష్టికి తీసుకోవడం జరుగుతుంది, రాష్ట్ర దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారు అయితే పిల్లల గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. వారి భవిష్యత్తుల గురించి కానీ, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల గురించి కానీ, పరిశుభ్రత గురించి మరి ముఖ్యంగా చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వారి సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. హాస్టల్ కూడా నడిబొడ్డులో ఉంది కాబట్టి హాస్టల్ వాడాలి. కానీ రాత్రిపూట ఉండే ఇక్కడ వాచ్మెన్ ఉంటాడు, ఎవరు ఉంటాడు నాకు తెలియదు, కానీ ఎవరు పెట్టారు ఉంటారా చాలా జాగ్రత్తగా మీరు. ఎందుకంటే నిన్న చూసాం చిన్న అమ్మాయి, మూగ అమ్మాయి, పోతే మీడియాలో అంత ఫోకస్ చేయకపోయి దొరికేది కాదు. అమ్మాయి మీడియాలో యాక్టివ్ కావడంతో 36 గంటల్లో అమ్మాయి, ఎందుకంటే అమ్మాయి మాట్లాడేది, చిన్న అమ్మాయి మిస్ అయిపోయింది. తల్లిదండ్రుల ఆవేదన, ఆక్రోషం వాళ్ళది లేదు. అమ్మాయి ఎక్కడ పోయి తెలియకుండానే ఎక్కడ పోయి దురితలు పడుకోండి. ఏదైనా సరే వాళ్ళ సహకారంతో పోలీసులు కూడా 36 గంటల్లో ఛేదించి అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి హాస్టల్ గర్ల్స్ స్కూల్ కాలేజ్, గర్ల్స్ కాలేజు, బాయ్స్ కాలేజు మార్నింగ్ షిఫ్టింగ్ లో గర్ల్స్, ఈవినింగ్ బాయ్స్ జరిగేది. ఇక్కడ చాలా వరకు కంప్లైంట్ రావడం, గొడవలు జరగడం, డిస్ప్యూట్ జరగడం చాలా జరిగాయి. ఎందుకంటే కంబైన్డ్ ఎడ్యుకేషన్ లెక్క అయిపోయింది. ఆ టైమింగ్స్ ఆ రకంగా ఉన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి మళ్ళీ బాయ్స్, మధ్యలో గంట అరగంట బ్రేక్ ఇచ్చేవాళ్ళు. సరే దాన్ని మళ్ళా నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత బాయ్స్ సపరేట్ చేసి వారేసి షిఫ్టింగ్ చేసి అక్కడ ఒక రూమ్స్ కట్టేసేసి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసాం. అప్పుడు ఇక్కడ సేఫ్టీ, ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పుడు హెడ్ మినిస్టర్స్ గారు, మన కోర్టే మన జయచంద్ర రెడ్డి గారి భార్యనే ఉండే, అక్కడ వాటర్ ఫెసిలిటీ, బోర్డు వేసి అన్ని చేసి సదుపాయాలు కలిగించి పాలిటెక్నిక్ వాళ్ళు ఒప్పుకోలేదు. మనకి ఇద్దరు నుంచి ఆప్షన్ లేదు. ఇక 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ రావాలంటే పిల్లలకి వేరే ఆప్షన్ లేదు. పోవాలంటే ఆ కాలేజ్ పోవాలా. కాలేజ్ చాలా దూరం ఉంది. ఇప్పుడైతే మీకు అన్ని రకాలుగా ట్రాఫిక్ పెరిగిపోయింది, అన్ని రకాలుగా మధ్యలో వచ్చినాయి. బస్ స్టాండ్ దాటిన తర్వాత అక్కడ ఏమీ లేదు. చాలా మంది ఆడిపోయిన చదివి కూడా డ్రాప్ అవుట్ జరిగేటి ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల కింద చెప్పాడు. 35-40 సంవత్సరాల కథ చెప్తా ఉన్నా. ఈ డ్రాప్ అవుట్స్ అయిపోతా ఉంటే తల్లిదండ్రులు పిల్లలు తెలుసుకోకుండా కొంతమంది కర్నూలుకు, లేకపోతే కడపకు ఇట్లా బయటకు పంపించేవాళ్ళు.
హాస్టల్ ఫెసిలిటీస్ కూడా లేవు. మోహన్ బాబు ఎన్టీ రామారావు గారు వచ్చి పెట్టారు, గురుకుల విద్యాలయాలు పెట్టింది ఆయనే. కాబట్టి హాస్టల్ బిల్డింగ్స్ అన్ని కూడా మనకు అన్ని ఊరు మధ్యలో వచ్చేసినాయి. బీసీ హాస్టల్ కానీ, ఎస్సీ హాస్టల్ కానీ, మైనార్టీ హాస్టల్ అయితే లేదు, ఇక్కడ ఉన్నాయి కానీ మైనార్టీలది అది నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. మేము కట్టించాం, అది ఏమవుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఆ రోజు తల్లిదండ్రులు కలెక్టర్ గారు చెప్పినట్టు పిల్లలందరూ డ్రాప్అవుట్ చేస్తారు. 10వ తరగతి సరిపోయి అంతా పెద్దవారు గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు ఎక్కువగా. ప్రైవేట్ కాలేజీలు అయితే నేను ఉన్నప్పుడు అయితే దాదాపుగా కర్నూలుకి సమానంగా ఈడ కూడా కాలేజీలు ఉండేవి. 4 డిగ్రీ కాలేజీలు, 18 ఇంటర్మీడియట్ కాలేజీలు, మళ్ళీ ఇక్కడ మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజ్, అన్ని సదుపాయాలునే ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చాం. ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ. సరే మీకు అందరూ తెలుసు, పోదలుచుకోలే, మీకు అన్ని విషయాలు తెలుసు. ప్రస్తుతం కూడా స్థానికంగా ఉండాలి. సోషల్ వెల్ఫేర్ అండ్ వారి టీం అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా నమస్కారాలు. మన వసతి గృహ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషం. గౌరవ మంత్రివర్యుల వారితో ఈరోజు మన వసతి గృహానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక మెటీరియల్ ని మీకు ఇవ్వడం కూడా చాలా సంతోషం. ఇంట్లో తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉండి మీరందరూ చదువుకుంటున్నారు. మీ అందరి పైన తల్లిదండ్రులకి ఎంతో నమ్మకం, అలాగే మన ప్రభుత్వం మీద నమ్మకం, వ్యవస్థ పైన నమ్మకం, మన ఇన్స్టిట్యూషన్స్ పైన నమ్మకం. ఆ నమ్మకంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్పించారు. ముందు తల్లిదండ్రులు ఏ నమ్మకంతో ఈ వసతి గృహానికి మిమ్మల్ని అందరినీ పంపించారు, మంచిగా మీరు చదువుకుంటారు, కెరీర్ కి మంచి ఫౌండేషన్ వేసుకుంటారు, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, తిరిగి కుటుంబానికి సహాయం చేస్తారు, తల్లిదండ్రుల పేరు నిలబెడతారు, చదువు నేర్పించిన గురువుల పేరు నిలబెడతారు. అలాగే ఏ ఊరు నుంచి మీరు ఇంత దూరం వచ్చారో ఆ ఊరికి కూడా ఒక మంచి పేరు తీసుకొస్తారు, సమాజంలో బాధ్యతగా వ్యవహరిస్తారు, అలాగే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ తో మీరు మరికొంతమందికి స్ఫూర్తిగా నిలుస్తారు అన్న ఒక మంచి ఆలోచనతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. తల్లిదండ్రులు ఏ నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారో రాష్ట్ర ప్రభుత్వం మీకు అంతకు మించి సపోర్ట్ మీ అందరికీ కూడా ఇస్తుంది. మీకు కావాల్సిన యూనిఫామ్స్ అందిస్తున్నాం, కావాల్సిన పుస్తకాలని అందిస్తూ ఉన్నాం, అదర్ స్టడీ మెటీరియల్ని అందిస్తూ ఉన్నాం, అలాగే ఇక్కడ చక్కని ఫెసిలిటీస్ మీకు ఇస్తున్నాం హాస్టల్లో. దాంతో పాటు మంచి పౌష్టికాహారాన్ని కూడా పెడుతూ ఉన్నాం. ఎందుకంటే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ గా కూడా మంచి ఎదుగుదల ఉండాలి. చదివిన చదువు అంతా కూడా మీకు బాగా గుర్తు ఉండాలి. అలాగే ఇంతమంది స్టూడెంట్స్ తో మీరందరూ కలిసి ఉంటున్నారు అంటే గ్రూప్ డిస్కషన్స్ ద్వారా మీరు మరింత జ్ఞానం పొందగలరు. అలాగే ఆ పీర్ గ్రూప్ లెర్నింగ్ అన్నది ఉంటుంది. అండ్ ఇటువంటి అట్మాస్ఫియర్ లో చదివినప్పుడు కూడా ఏ చిన్న ఆటుపోట్లు వచ్చినా, లేదు అంటే చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి యాటిట్యూడ్ తో, పాజిటివ్ యాటిట్యూడ్ తో మీరు భవిష్యత్తులో మీరు సొసైటీలో అడుగు పెడతారు. అండ్ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా మీలో ఎక్కువ ఉంటుంది. వీటన్నింటికి కూడా హాస్టల్లో చదివిన పిల్లలకి, ఇంట్లో ఉండి చదివిన పిల్లలకి చాలా తేడా ఉంటుంది. హాస్టల్లో చదివిన పిల్లలు చాలా స్టబ్బన్ గా ఉంటారు, దేన్నన్నా ఎదుర్కోగలిగే శక్తి ఉంటుంది. అలాగే ఆ లెర్నింగ్ స్కిల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్, ఒక స్క్రిప్ట్ అదంతా మొత్తం కంటిన్యూ చేయండి కదా సార్.
ఎట్లా కంఫర్ట్ నా మీడియా మిత్రులందరికీ ఈ నమస్కారాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా డాక్టర్ రవికృష్ణ గారికి, ప్రత్యేకంగా మిత్రుడు రమణ, దాదాపుగా మన సాయిబాబా ఉండే చైర్మన్ ఉండే దాదాపు 30 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా ఒక రూమ్ పెట్టి వికలాంగుల కోసం ప్రత్యేకంగా వారి సేవ కోసం ఎవరైతే వికలాంగులు వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ కానీ వాళ్ళకి కావాల్సిన సేవలు కానీ వాళ్ళకి అన్ని గుర్తించి మరి రమణ కానీ అదేవిధంగా డాక్టర్ రవికృష్ణ గారు ఇద్దరు కలిసి నంద్యాలలో ఉండే దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో కాబట్టి వాళ్ళందరికీ కూడా సేవ చేయడం జరుగుతుంది. ఇందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి సేవలు మేము తెచ్చినా కూడా కొనియాడినా కూడా ఏమి ఇచ్చినా కూడా తెలుసుకోలేండి రుణం అది. అటువంటిది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత అధికారం వస్తే మళ్ళా 4,000 నుంచి 6,000 చేస్తా ఉన్నారు. 3,000 నుంచి 6,000 సార్ 3,000 నుంచి 6,000 చేస్తా ఉన్నారు. దీన్ని ప్రవేశపెట్టింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ రోజుల్లో ఏమీ లేవు, సంక్షేమ కార్యక్రమాలే లేవు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మేజర్గా సంక్షేమ కార్యక్రమం పేదవారికి అందాలా, దేశంలో వారికి కూడా హక్కు ఉంది కాబట్టి వారికి హక్కును మనం హరించవలసిన అవసరం లేదు, వారి హక్కును మనం కాపాడాలని చెప్పి వారికి ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా దివ్యాంగులు ప్రత్యేక పూట ఏర్పాటు చేశారు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా ఈరోజు ప్రతి దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది. మానసిక దివ్యాంగులకు అయితే దాదాపు 15,000 రూపాయలు ఇస్తాడు మహానుభావుడు. 10,000 ఉండేది 10,000 చేశారు. ఎవరైతే కిడ్నీ గ్రస్తులు అయితే ఉన్నారో వారికి బాధపడే వారికి 10,000 రూపాయలు ఇవ్వడం. 1వ తేదీ వచ్చిందంటే వాళ్ళు పాపం ఎప్పుడు వస్తుందా, తెల్లవారుతుందా, 1వ తేదీ ఎప్పుడు వస్తుందా, ఈ సంక్షేమ కార్యక్రమం తీసుకొని వాళ్ళకి కావాల్సిన మందులు మాకులు తీస్తారని ఇంటి కోసం కూడా వెయిట్ చేయడం లేదు. కేవలం వాళ్ళ మాత్రలకు సరిపోతాయి డబ్బులు అని చెప్పి వాళ్ళు వెయిట్ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మేమే ప్రత్యక్షంగా పోతా ఉన్నాం ప్రజలకి. ప్రతి 1వ తేదీ ఉదయం మేమే పోయి రాష్ట్రాలతో సహా, ముఖ్యమంత్రితో సహా, ఉప ముఖ్యమంత్రితో సహా, అదేవిధంగా లోకేష్ బాబుతో సహా అందరం కూడా పోయి మేమందరం కూడా ప్రజలకు సంక్షేమం కోసం ప్రభుత్వం ఫలితాలు అందిస్తుంది కాబట్టి వాళ్ళకి తెలియజేయడం జరుగుతాం. మరి అందులో భాగంగా ఈరోజు ఆ రోజు సాయిబాబా ఉన్నప్పుడు ఒక మంచి కార్యక్రమం చేశాం. అది ఎందుకు పోస్ట్పోన్ అయిందో నీకు తెలుసు కదా. దాని గురించి మనం మంచికూడదు, అయిపోయింది, కాలం అయిపోయింది, మా వాళ్ళు ఎవరు లేరు, పోయినారు. కాబట్టి ఇప్పుడు ఈ ట్రాఫిక్ లో వాళ్ళు నడవలేరు కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి చాలా కష్టం. వెహికల్స్ పెరిగిపోయినాయి, సైకిల్ బోర్డులు పెరిగిపోయినాయి, ఆటోలు పెరిగిపోయినాయి, ఇవన్నీ మానవులు కావాల్సిన అజస్టికంతా ఇష్టం పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళకు కూడా నడవాలనే కూడా కష్టమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి వారికి ఇది గుర్తించి ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా స్కూటర్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్ర ప్రభుత్వంతో సహా కలిపి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వాన మరి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో ఒకటి వాళ్ళందరికీ కూడా వెహికల్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేస్తున్నారు. మన నంద్యాలకు జిల్లాకు 70 వస్తే మన జిల్లాకు నంద్యాలకు మాత్రం నంద్యాల టౌన్ మాత్రం 10 మందికి వస్తాయి. ఇంకా భవిష్యత్తు కూడా వస్తాయి, వారికి కూడా సేవలు అందించడం జరుగుతుంది. ఇది ఈ రకంగా సేవలు చేస్తా ఉన్నాం. సంక్షేమం అనేది మరీ ముఖ్యమైనది. సంక్షేమంలో
పేదవారికి సంక్షేమం అందాల. ఎవరైతే దేశంలో పేదవాళ్ళు అట్టడుగున ఉన్న పేదవాళ్ళు ఉన్నారో వారి న్యాయం జరగాల. ఈరోజు కొంతవరకు చూస్తా ఉన్నాము CMFతో కానీ కొన్ని నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎన్ రామారావు గారు ప్రారంభించినప్పటి నుండి కూడా దివ్యాంగుల కోసం అంకితమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే మొట్టమొదట దివ్యాంగులకి పెన్షన్ మొదలుపెట్టిన వ్యక్తి మానేయుడు ఎన్ రామారావు గారు. ఆయన అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి కూడా పెన్షన్ దివ్యాంగులకు పెంచుతూ వచ్చి గత ఎన్నికల తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకటేసారి 3,000 నుంచి 6,000 రూపాయలు పెన్షన్ చేసి దివ్యాంగుల జీవితంలో వెలుగులు నింపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా వాళ్ళకి పని చేసుకోవడానికి అనుకూలంగా దివ్యాంగ శక్తి పథకం కింద అన్ని బస్సుల్లో కూడా ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించారు. అదేవిధంగా వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, మన నంద్యాల మంత్రివర్యులు మాకు అందరికి దివ్యాంగులకి నిరంతరం సన్నిహితంగా ఉండే ఫరూక్ గారికి ఈ సందర్భంగా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున దివ్యాంగుల కోసం ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దివ్యాంగుల మీద ఇదే విధమైనటువంటి ఆదరణ భవిష్యత్తులో కూడా చూపిస్తారు. దివ్యాంగులు కూడా ఇదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, ఫరూక్ గారికి మద్దతు తెలిపి వాళ్ళు నిరంతరం వారి వెంట ఉండాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని కూడా తెలియజేస్తున్నాం. మెషిన్ పెట్టచ్చా? నమస్కారాలు. ఈరోజు మన భూమా మన ధీమా అనే కార్యక్రమం ద్వారా మరి ఈరోజు ఆలగడ్డ పట్టణంలో ఉన్న రామలక్ష్మి కొట్టాలకి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నికలకి ముందు కూడా ఇక్కడికి నేను రావడం జరిగింది, ఎన్నికల టైంలో కూడా రావడం జరిగింది. ఇక్కడ ప్రధాన సమస్య అందరికీ తెలిసిందే, ఈ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అది సమస్య. కానీ ఇది చెప్పడం చాలా ఈజీగా ఉంది, కానీ ఈ ప్రాంతంలో ప్రజలు ఎట్లా ఉంటున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కౌన్సిలర్గా మా నాయకుడు ఇక్కడున్న హుసేన్ బాషా ఇక్కడ పోటీ చేసి గెలవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత కొన్ని వందల సార్లు ఎప్పుడైతే వాళ్ళు మీటింగ్ పెడతారో ఆ మీటింగ్ లో ప్రతిసారి కూడా ఇక్కడున్న కాలువ సమస్యలు, డ్రైన్ సమస్యలు ఎన్నో సందర్భాల్లో కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో మేము గెలిచామనో, లేకపోతే ఈ ప్రాంతము భూమా కుటుంబంకి ఎప్పుడు ఉంటుందనో, లేకపోతే ఇక్కడికి వీళ్ళకి ఎన్ని చేసినా మాకు ఓట్లు పడవని అనుకున్నారేమో తెలియదు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో ప్రభుత్వంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాత్రము ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలతో ఆడుకున్నారని చెప్పి మాత్రం చెప్పుకోవడానికి ఉంది. ఎందుకంటే ఇక్కడ కాలువలు కావాలి అని చెప్పినప్పుడు ఎవరైనా ఈ ప్రాంతంలో కాలువలు వేసేటప్పుడు, డ్రైన్స్ వేసేటప్పుడు మంచి చేయాలని చెప్పి ప్రజలకు ఇబ్బంది కలగకుండా డ్రైన్స్ వేయాలని చెప్పి అనుకుంటారు. కానీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రము కేవలము కమిషన్ల కోసం, వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం మాత్రమే ఇక్కడ కాలువలు వేసినారు. ఎందుకంటే ఎక్కడ కూడా డ్రైనేజ్ వాటర్ బయటికి పోలేక, అవగాహన లేక, కేవలం ఎవరో చేతికి అప్పచెప్పి ఏదో కట్టాలంటే కట్టి అడ్డదిడ్డంగా కట్టేస్తున్నారు. ఈ ప్రాంతం మొత్తంలో కూడా వాళ్ళు గతంలో కొన్ని చోట్ల డ్రైన్ చేశారు. కానీ ఏ ఒక్క డ్రైన్ కూడా ఒక్క చుక్క డ్రైన్ కూడా కాలనీలు కూడా బయటికి పోవడానికి వీలు లేకుండా డ్రైన్స్ వేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల జీవితాలతో ఆడుకున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పిన వెంటనే ఇక్కడ ఆలగడ్డ నుంచి మనకి ఏదైతే ఇన్కమ్, అంటే మున్సిపల్ నుంచి మనకి రావాల్సిన ఇన్కమ్ తక్కువ ఉన్నా కూడా మంత్రి గారితో మాట్లాడి, నారాయణ గారితో మాట్లాడి మనం అదనంగా గతంలో ఒక 2 కోట్లు తెచ్చుకున్నాం, మీ అందరికి కూడా తెలుసు. ఈ 2 సంవత్సరాలు ఆ 2 కోట్లు కాకుండా అదనంగా 2 కోట్లు నారాయణ గారు ఇచ్చినారు. అంటే మనకి రావాల్సిన వచ్చిన ఫండ్స్ కాకుండా అదనంగా 4 కోట్ల రూపాయలు మేము తెప్పించుకున్నాం.
ఇప్పుడు ఈ 4 కోట్ల రూపాయలతో కూడా ఆల్రెడీ కాలువలు రోడ్లు ఆల్రెడీ వేసేస్తాం కొన్ని చోట్ల. ప్రధానంగా ఈ సమస్య ఉంది కాబట్టి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ఏదైతే డ్రైన్ ప్రాబ్లం ఉందో, అంటే ఇష్టం వచ్చినట్టు మామూలుగా అయితే ఫ్లో ప్రకారం డ్రైన్స్ కడతారు ఎక్కడైనా, ఈ ప్రాంతంలో ఎట్లా కట్టారంటే అటుపక్క నుంచి డ్రైన్ ఇటు పక్క నుంచి డ్రైన్ ఎటు నీళ్లు పోకుండా 2 హైవేలు కట్టట్టుగా కట్టినారు. సో చాలా దారుణంగా కట్టారు. కాబట్టి నేను గతంలో కూడా ఎన్నికలకు ముందు మాట ఇచ్చినాను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. మరి ఈ రోజు దాదాపుగా 25 లక్షల రూపాయలతోటి ఈ ప్రాంతం అంతా కూడా డ్రైన్ ప్రాబ్లం లేకుండా చేయాలంటే దాదాపుగా 50 లక్షల పైనే అవుతుంది. కానీ ఫస్ట్ ఫేజ్ లో 25 లక్షల రూపాయలతోటి ఇక్కడ డ్రైన్ శాంక్షన్ చేయాలని చెప్పి కూడా అధికారులకు ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీకు 3 లేదా 4 నెలల లోపల ఈ మొత్తము కాలువలు ఇబ్బంది లేకుండా, ప్రజలు ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఉన్నారు, ఈ పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా 3-4 months లో ఈ డ్రైన్స్ వేపిస్తామని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పకూడదని, ఈ సీసెక్కి పెట్టిన తర్వాత చాలా బస్సులు తక్కువైపోయినాయి, జనం ఇబ్బంది పడుతున్నారు. వర్క్లోడ్ ఈ బస్సులు ఎక్కువైపోయి బస్సులు 4000 బస్సులు లాస్ట్ కదా సార్. మొత్తం కాదు కానీ ఇంకా ఆయన బయట చెప్తూనే మాట్లాడేది ఒక 2 నిమిషాలు అంతే. ఎవరండి మన చెల్లు మన చెల్లి చదువుకు పూర్తి భరోసా ప్రభుత్వం నుంచి మెటీరియల్ కిట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం 4 నెలలలోపు పని పూర్తి చేస్తామని హామీ. మన భూమా మన ధీమా 8వ రోజు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించిన సిపిఐ నాయకులు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు సమర్పించిన నంద్యాల ప్రముఖులు, అధికారులు.